Good afternoon, students. Today we are going to discuss continuity topic. So after limits topic, we are going to discuss a continuity. So first of all, what is meant by continuity? So the English definition is continuity means there is no breaks. There is no breaks. Introduction. Geometric interpretation of a continuity. A function is a continuous in an interval. Geometrically means that the graph of the function in that interval has no breaks or jumps. In other words, a continuous function is a function whose graph can be drawn without lifting the pen from the paper. Otherwise, the function is a discontinuous function. సో సింపుల్గా చెప్పుకోవాలంటే మనకు కంటిన్యూస్ ఫంక్షన్ అంటే సింపుల్గా చెప్పుకోవాలి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటర్వెల్ కావచ్చు లేదా ఒక పాయింట్ దగ్గర కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బీరా. సో ఆ ఇంటర్వెల్లో ఒక ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది అని మనం చెప్పుకోవాలి అంటే సో అంటే మన గ్రాఫ్ ఆఫ్ ద ఫంక్షన్ సో వీ కెన్ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద ఫంక్షన్ వితౌట్ లిఫ్టింగ్ ద పెన్ ఫ్రమ్ ద పేపర్. అంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ అని తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎవ్రీ ఫంక్షన్ దెర్ ఈజ్ ఏ గ్రాఫ్. For every function, there is a graph. If we can draw the graph of the function in the given interval without lifting the pen from the paper, then we say that that function is continuous in that interval. Otherwise, we say that the function is a discontinuous function or not continuous. Discontinuous anna, not continuous anna meaning same avutundra. So this is the geometrical meaning of continuous functions. అంటే సింపుల్గా వితౌట్ డ్రాయింగ్. సో మన యూనివర్స్లో ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే రైన్ ఫాలింగ్ తీసుకున్నట్లయితే సో దట్ ఈస్ డిస్కంటిన్యూస్ ఫంక్షన్. రైన్ ఫాలింగ్ అనేది ఒక ఫంక్షన్గా ట్రీట్ చేసుకొని దానికి ఒక ఫంక్షన్ మనం డిజైన్ చేయగలిగితే కనుక సో రైన్ ఫాలింగ్ విల్ బి డిస్కంటిన్యూస్ ఫంక్షన్. అదే ఒక ట్యాప్లో నుంచి వాటర్ వస్తున్నాయి అనుకోండిరా, అంటే ట్యాప్ ఓపెన్ చేశారు, ట్యాప్లో నుంచి వాటర్ ఎలా వస్తాయి చెప్పండి? కంటిన్యూస్గా వస్తాయి, డ్రాప్స్ రావు కదా. సో కాబట్టి వాటర్ డ్రైనింగ్ ఫ్రమ్ ఏ ట్యాప్ ఈజ్ అ కంటిన్యూస్ ఫంక్షన్. వాటర్ డ్రాపింగ్ ఫ్రమ్ మనకి ఆకాశంలో నుంచి వాటర్ మనకి రెయిన్ ఫాల్ ఈజ్ నథింగ్ బట్ డిస్కంటిన్యూస్ ఫంక్షన్. అంటే బెస్ట్ యూనివర్సల్ ఎగ్జాంపుల్స్ అవి. బట్ జనరల్గా చెప్పుకున్నట్లయితే అంటే మనకి యూనివర్సల్ ఎగ్జాంపుల్స్ కాదు, మనకు ఆన్ పేపర్ మనకు కావాలి అంటే కనుక సో జనరల్గా మనం గ్రాఫ్ డ్రా చేసి సో ఆ గ్రాఫ్ కంటిన్యూస్గా ఉంది, ఎక్కడ బ్రేక్స్ లేవు అనుకున్నట్లయితే దేర్ ఫోర్ ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అని చెప్తాము. సో అలాగే ఎక్కడైనా బ్రేక్స్ వస్తే ఏ పాయింట్ దగ్గర బ్రేక్ వచ్చిందో ఆ పాయింట్ దగ్గర డిస్కంటిన్యూస్ ఆర్ నాట్ కంటిన్యూస్ అని చెప్తాం మనం. మరి ప్రతి ఫంక్షన్కి గ్రాఫ్ డ్రా చేసుకోవటం అంత ఈజీ ఏం కాదు మనకి. ప్రతి ఫంక్షన్కి గ్రాఫ్ డ్రా చేసి ఇది కంటిన్యూస్ అవుతుంది లేదా డిస్కంటిన్యూస్ అవుతుంది చెప్పడం అంత ఈజీ ఏం కాదు మనకి. సో అందుకని ఏంటంటే సో వీ విల్ యూజ్ అనదర్ మెథడ్ టు షో ద గివెన్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆర్ డిస్కంటిన్యూస్. దట్ ఈస్ కాల్డ్ అనలిటికల్ మెథడ్. Graphically, the continuous function will be as shown in the figure. సో బి ఇంటర్వెల్ అంటే బి నుంచి సి వరకు అంటే ఇంటర్వెల్ బి కామా సి అవుతుందిరా. సో అప్పుడు బి నుంచి సి వరకు కూడా మనం చూడండి ఎక్కడ కూడా మనం వితౌట్ లిఫ్టింగ్ ద పెన్ వీ కెన్ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ దిస్ ఫంక్షన్. సో ఇన్ దిస్ కేస్ ద ఫంక్షన్ y is equal to f of x is a continuous function. సో అలాగే ఎక్కడైనా ఈ మధ్యలో బీసీల మధ్యలో ఎక్కడైనా బ్రేక్ వచ్చింది అనుకోండి, బ్రేక్ అంటే ఎలా వస్తుంది ఎలా రావచ్చు అంటే అబ్జర్వ్ చేయండి, ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. సో ఇలాగ బ్రేక్ అవుతుంది, ఇలా బ్రేక్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి కంటిన్యూషన్ ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర ఏ పాయింట్ దగ్గర అనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు, అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి.
సో ఈ పాయింట్ మనం సమ్ ఏ అని లేదా డి అని నేమ్ ఇచ్చుకున్నట్లయితే ఆ ఏ అనే పాయింట్ దగ్గర ఫంక్షన్ బ్రేక్ అవుతుంది కాబట్టి సో దేర్ ఫార్ ఇన్ ద ఇంటర్వల్ బి కామా సి సో ఎఫ్ ఈజ్ డిస్కంటిన్యూస్ ఎట్ ఏ పాయింట్. సో హెన్స్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ డిస్కంటిన్యూస్ ఆన్ ద ఇంటర్వల్ బి కామా సి. అంటే ఆ ఇచ్చినటువంటి ఇంటర్వెల్లో అట్లీస్ట్ వన్ పాయింట్ దగ్గర డిస్కంటిన్యూస్ అయిన ఫంక్షన్ దేర్ఫోర్ ద ఫంక్షన్ ఈజ్ డిస్కంటిన్యూస్ ఆన్ ద ఇంటర్వెల్ అని చెప్పేస్తాం డైరెక్ట్గా. అట్లీస్ట్ వన్ పాయింట్ దగ్గర డిస్కంటిన్యూస్ అయినా చూడండి, ఇక్కడ నుంచి ఇంతవరకు ఇదంతా కంటిన్యూస్ ఉంది, ఇక్కడ ఒక చోటే బ్రేక్ అయింది గ్రాఫ్, అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూటీ ఉంది. అంటే ఈ ఒక్క పాయింట్ దగ్గర బ్రేక్ అయింది కాబట్టి, అంటే ఈ ఒక్క పాయింట్ దగ్గర ఫంక్షన్ డిస్కంటిన్యూస్ అవుతుంది కాబట్టి సో హెన్స్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ డిస్కంటిన్యూస్ ఆన్ ద ఇంటర్వెల్ బి కామా సి. సో ఇలా అంటే అట్లీస్ట్ అంటే మరి కంటిన్యూస్ అవ్వాలంటే ఏంటి, అప్పుడు ఎవ్రీ పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవ్వాలి ఫంక్షన్. దెన్ ఓన్లీ వీ కెన్ సే దట్ ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఇన్ దట్ ఇంటర్వల్. సో ఆ ఇంటర్వెల్లోని ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవ్వాలి. సో ఇది జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్. సో బట్ దీన్ని యాక్చువల్గా మనం ఎలా డిస్కస్ చేసుకోవచ్చు అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎట్ ఏ పాయింట్. సో ఆల్రెడీ మనం లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎట్ ఏ పాయింట్ క్యాలిక్యులేట్ చేసాం రా. మనం లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎట్ ఏ పాయింట్ క్యాలిక్యులేట్ చేసాము. సో ఇప్పుడు కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎట్ ఏ పాయింట్ ఎలా చెక్ చేయాలి మనం అంటే, ఒక పాయింట్ దగ్గర ఇస్తున్నారు ఫస్ట్, ఆ తర్వాత మనం ఇంటర్వెల్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎట్ ఏ పాయింట్, దట్ మీన్స్ ఏ రియల్ ఫంక్షన్. వాట్ ఈస్ మెంట్ బై రియల్ ఫంక్షన్? ఐడియా ఉంది ఎవరికైనా? రియల్ ఫంక్షన్ అంటే ఫంక్షన్స్లో చదువుతారు, ఫంక్షన్స్లో నేర్చుకుంటారు మీరు. రియల్ ఫంక్షన్ మీరు ఫంక్షన్స్లో చేసే ప్రతిదీ కూడా రియల్ ఫంక్షన్. అక్కడ డెఫినేషన్ చెప్పుంటారు కదా రియల్ ఫంక్షన్. ఎవరికైనా ఐడియా ఉందా? Real function means, so it's a domain and codomain, or domain and range. Both are subsets of a real number. That means a function f is mapping from A to B is said to be a real function if both A and B are subsets of a real number set. That is the meaning of a real function. Real variable function ఒకటి ఉంటుంది, రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది. రియల్ వేరియబుల్ ఫంక్షన్ అంటే ఓన్లీ డొమైన్ సబ్సెట్ ఆఫ్ ఆర్ కావాలి, కోడొమైన్ ఏవైనా కావచ్చు, మనకు అనవసరం. అలాగే రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటే డొమైన్ ఏదైనా కావచ్చు. సో కోడొమైన్ వచ్చేటప్పటికి మనకి సబ్సెట్ ఆఫ్ రియల్ నంబర్ సెట్ అవుతుంది. అలా కాకుండా డొమైన్ కోడొమైన్ రెండు కూడా సబ్సెట్స్ ఆఫ్ రియల్ నంబర్ సెట్ అయినట్లయితే దెన్ వీ సే దట్ that function is a real function. Okay, now let us consider a real function f defined by y is equal to f of x is said to be continuous at a belongs to R. That means at a point A which belongs to real number set if all the following conditions are satisfied. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డెఫినేషన్ మైండ్లో ఉంచుకోవాలరా, బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. డెఫినేషన్ మైండ్లో ఉంచుకోండి. అందులో ఆల్రెడీ 2 పాయింట్స్ మనం లిమిట్స్లో చేసినటువంటి పాయింట్సే ఉంటాయి. ఒక్క పాయింట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుందిరా కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్కి. అదేంటో అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ ఎట్ ఏ, దట్ ఈస్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్. ఇట్ మీన్స్ y or f of x must be defined at a. అంటే f is defined at a అవ్వాలి కంపల్సరీగా. అది దట్ ఈస్ ద ఫస్ట్ మెయిన్ పాయింట్. మరి అదే లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ అనుకోండి, f నీడ్ నాట్ బి డిఫైన్డ్ ఎట్ ఏ పాయింట్ ఏ. మనం వెరీ ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేసిన డిస్కస్ చేసుకుంది అదే కదా. f of x is equal to x square minus 4 divided by x minus 2. That is not defined at x is equal to 2. So that's why we are going to find the limit of a function as x tends to 2 calculate చేసాము.
బట్ కంటిన్యూటీలో ఆ కండిషన్ కంపల్సరీగా సాటిస్ఫై కావాలి. ఏం సాటిస్ఫై అవ్వాలంటే ఆ ఫంక్షన్ డిఫైన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిమిట్ మనకి x² - 4/x - 2 ప్రాబ్లం f(x) తీసుకున్నట్లయితే సో డెఫినెట్లీ వీ కెన్ సే దట్ fx ఇస్ డిస్కంటిన్యూస్ ఎట్ x = 2 చెప్పేయచ్చు డైరెక్ట్ గా. అంటే సో ఏ పాయింట్స్ అయితే ఫంక్షన్ యొక్క డొమైన్ లో లేవో సో ఆ పాయింట్ దగ్గర ఆటోమేటిక్ గా ఫంక్షన్ డిస్కంటిన్యూస్ అవుతుంది. ఇంకా మనం చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఏ పాయింట్ దగ్గర అయితే ఫంక్షన్ నాట్ డిఫైన్డ్ అవుతుందో సో ఆ పాయింట్స్ దగ్గర కంపల్సరీగా ఫంక్షన్ డిస్కంటిన్యూస్. నో నీడ్ టు చెక్. దట్ మీన్స్ టు డిఫైన్డ్ ఆర్ టు say that the function is continuous at a point A should be belongs to the domain of the given function. If A is not in the domain of the given function, so damn sure we can say that f is discontinuous at A. Right, that is the first condition. Next one. Limit extends to a f of x exists finitely. Limit extends to a f of x exists finitely. Limit extends to a means again LHL, both LHL and RHL exists finitely. That is the limit extends to a plus f of x and the limit extends to a minus f of x both exist finitely and are equal. చూడండి ఫైనైట్ అవుతూ అవి ఈక్వల్ కావాలి. Next, third point. Limit extends to a f of x is equal to f of a. సో ఈ 3 పాయింట్స్ని ఏ ఫంక్షన్ అయితే సాటిస్ఫై చేస్తుందో దట్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ద పాయింట్ ఏ అని చెప్తాం మనం. చూసుకుంటే అందరూ కూడా కంపల్సరీగా అంటే ఇక మనం ప్రతిసారి ఈ పాయింట్ ఫస్ట్ పాయింట్ గురించి మనం ఎక్కడ పెద్దగా వెరిఫై చేయంరా మనం. కేవలం ఈ సెకండ్ థర్డ్ పాయింట్సే అప్లై చేసుకుంటూ వెళ్తాం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. ఎందుకంటే జనరల్గా మనకి ఇచ్చేటువంటి పాయింట్స్ అన్ని ఫంక్షన్స్ అన్ని కూడా పాలినామియల్స్ లేదా ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఇలాంటివే ఇస్తారు. ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటిన్యూటీ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుందిరా. 4 మార్క్స్కి వచ్చిన మనకి కంటిన్యూటీ చాప్టర్ నుంచి వస్తుంది. మనకి 4 మార్క్స్కి వచ్చాను. జస్ట్ 7 ప్రాబ్లమ్స్ ఆర్ 8 ప్రాబ్లమ్స్ ఉంటాయిరా. 7 ఆర్ 8 ప్రాబ్లమ్స్ చేసేసుకుంటే 4 మార్క్స్ మన పాకెట్లో వేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఏం చేస్తాం ఇక్కడ అది మనం అబ్జర్వ్ చేస్తుంది. ఎక్స్ట్రా కేవలం ఎఫ్ ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేస్తాం రా అంతే. సో అంటే మనకి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ రెండు కూడా ఫైనైట్ అవుతూ రెండు ఈక్వల్ అవ్వాలి. దెన్ ఓన్లీ వీ సే దట్ ఎఫ్ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో అందుకని ఈ 3 పాయింట్స్ అన్నిటిని సింపుల్గా ఎలా చెప్పుకోవచ్చు అంటే if limit extends to a f of x is equal to f of a then f is continuous at x is equal to a. సింపుల్గా అలా చెప్పేసుకోవచ్చు. ఒక సింపుల్ ఒకే ఒక లైన్లో కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్ డెఫినేషన్ రాయాలి అంటే if limit extends to a f of x is equal to f of a then f is continuous at x is equal to a. ఒక్క సెంటెన్స్లో చెప్పేసేయచ్చు మనం అలాగా. So if at least one of the above 3 conditions is violated means not satisfied, then the function f is said to be discontinuous at a or not continuous at a. So ఈ 3 conditions లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై at least one condition fail అయినా then the function will be discontinuous at that point. So this is the definition of continuity of a function at a point. అంటే సింపుల్గా ఒక పాయింట్ దగ్గర కంటిన్యూటీ చెక్ చేయండి అంటే సింపుల్గా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. అగైన్ మరి లిమిట్ క్యాలిక్యులేషన్ అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. అంటే బోత్ ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ రెండు కనుక్కోవాల్సిన అవసరం లేదా అది మనం పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. అంటే మరి రెండు ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ రెండు ఎప్పుడు కనుక్కుంటాము అంటే ఎక్స్ ఈజ్ టెండింగ్ టు ఏ ఎఫ్ఎక్స్ ఈజ్ చేంజెస్ అయినట్లయితే ఎఫ్ఎక్స్ చేంజెస్ వెన్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్
and extends to a plus, then we should calculate both LHL and RHL. As extends to a minus or as extends to a plus, so fx is not changed. If fx is not changed, then directly we can use limit extends to a f of x. No need to find both LHL and RHL. సో అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా, ఒక ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసేటప్పుడు మళ్ళీ నేను ఈ కండిషన్ అడుగుతాను, అప్పుడు చెప్పండి నాకు. సో ఇక్కడ ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ రెండు కనుక్కోవాల్సిన అవసరం ఉందా లేదా కనుక్కోవాల్సిన అవసరం లేదా అని అడుగుతాను. అప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఏ పాయింట్ దగ్గర అయితే కంటిన్యూటీ గురించి మనకి డిస్కస్ చేయమంటున్నారో ఆ పాయింట్ కన్నా తక్కువ వాల్యూస్ ఎక్స్కి, ఆ పాయింట్ కన్నా ఎక్కువ వాల్యూస్ ఎక్స్కి తీసుకుంటే, సో ఫంక్షన్ సేమ్ యూజ్ చేసుకుంటున్నామా చేంజ్ అవుతుంది ఆ ఫంక్షన్. అంటే ఎక్స్ లెస్ దాన్ ఏ అయినప్పుడు, ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ అయినప్పుడు సేమ్ ఫంక్షన్ వాడుకోమంటున్నారా, డిఫరెంట్ ఫంక్షన్స్ ఇస్తున్నారా, అది మీరు అబ్జర్వ్ చేస్తే చాలురా. రైట్. సో అది కంటిన్యూటీ ఆఫ్ ఫంక్షన్ ఎట్ ఏ పాయింట్. మరి ఇప్పుడు డిస్కంటిన్యూస్ లేదా నాట్ కంటిన్యూస్ అన్నాం అంటే ఆ 3 పాయింట్స్లో ఏ ఒక్క పాయింట్ వైలేట్ అయినా ఫంక్షన్ విల్ బి డిస్కంటిన్యూస్ అని చెప్పుకున్నాము. మరి ఇప్పుడు డిస్కంటిన్యూటీలో ఎన్ని టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఉన్నాయంటే మనకి 2 టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఉన్నాయిరా మనకి. అంటే అందులో ఫస్ట్ వన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అని ఒకటి ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ నాన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ లేదా ఇర్రిమూవబుల్ అంటారు. ఇర్రిమూవబుల్ అన్న నాన్ రిమూవబుల్ అన్న మీనింగ్ ఒకటే. సో ఫస్ట్ వన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. When we say that the function is said to be removable discontinuity, చూడరా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నటువంటి పాయింట్స్ ఐపీలో అడగరు, కేవలం ఆబ్జెక్టివ్లో అడగటానికి ఛాన్స్ ఉంది అంతే. సో అంటే మనకి ఒక్కోసారి ఆన్సర్స్లో సో రిమూవబుల్ డిస్కంటిన్యూటీ, ఇర్రిమూవబుల్ డిస్కంటిన్యూటీ ఇట్లా రకరకాలుగా ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. సో మరి ఇప్పుడు when we say that a function is said to be removable discontinuous function is, so observe చేయండి, fx is said to have a removable discontinuity at x equal to a if limit extends to a f of x exists and also f of limit extends to a minus f of x is equal to limit extends to a plus f of x which is not equal to f of a. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఈక్వల్ కాకపోతే, అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఆటోమేటిక్గా 2 కండిషన్లు వచ్చేస్తాయి మీకు. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే మీనింగ్ బోత్ ఎల్హెచ్ఎల్ అండ్ ఆర్హెచ్ఎల్ ఆర్ ఈక్వల్. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవుతూ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూకి ఈక్వల్ కాకపోతే, ఈక్వల్ అయితే కంటిన్యూస్, అది డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూటీ. మరి ఈక్వల్ కాకపోతే ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈక్వల్ కాకపోతే దెన్ దట్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటాం దాన్ని మనం. మరి రిమూవబుల్ ఇక్కడే ఉంది మీనింగ్, రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటే మన డిస్కంటిన్యూటీని రిమూవ్ చేయొచ్చు అని. రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటే ఆ డిస్కంటిన్యూటీ పాయింట్ని మనం కంటిన్యూస్గా మార్చవచ్చు, దట్ ఈస్ కాల్డ్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. మరి ఎలా మార్చవచ్చు సార్ కంటిన్యూస్, ఇప్పుడు ఆ డిస్కంటిన్యూటీ ఫంక్షన్ని కంటిన్యూటీ ఫంక్షన్గా ఎలా మార్చవచ్చు అంటే సింపుల్. ఇప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందో ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ కూడా అలాగే వచ్చేటట్లుగా సెట్ చేసుకుంటే, సో అప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. హెన్స్ ఎఫ్ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ అవుతుంది. సో అంటే ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూని మనం చేంజ్ చేసుకోవటం వలన సో వీ కెన్ మేక్ ద గివెన్ ఫంక్షన్ ఇంటూ కంటిన్యూస్. That means we can remove the discontinuity of this function. So that's why we are saying this as a removable discontinuity. Next one, non-removable discontinuity or irremovable. Irremovable, IRREMOVABL, irremovable discontinuity.
అంటే ఏంటి అక్కడ నాన్ రిమూవబుల్, ఇక్కడే క్లియర్గా ఉంది. నాన్ రిమూవబుల్ అంటే సో వీ కాంట్ రిమూవ్ దట్ డిస్కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్. ఎప్పుడు మనం డిస్కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్ రిమూవ్ చెయ్యలేము అంటే ఇక్కడ మనకి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతూ ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అవ్వట్లేదు అంతే. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి సో దీంట్లో నాన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీలో 2 టైప్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయిరా. ఏంటి ఆ 2 టైప్స్ ఆఫ్ కేసెస్ అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతూ ఈక్వల్ అవ్వదు. అంటే ఎల్హెచ్ఎల్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అవుతుంది సమ్ కేసెస్లో. దాన్ని ఫస్ట్ కైండ్ ఆఫ్ రిమూవబిలిటీ, ఫస్ట్ కైండ్ ఆఫ్ ఇర్రిమూవబిలిటీ అంటాం మనం, లేదా నాన్ రిమూవబిలిటీ. దట్ ఈస్ ఇఫ్ limit extends to a minus f of x not equal to limit extends to a plus f of x, that is called non-removable discontinuity of first kind. అంటే ఇంకా అసలు లిమిటే ఎగ్జిస్ట్ అవ్వలేదు అనుకోండి, లిమిటే ఎగ్జిస్ట్ అవ్వకపోతే దాన్ని మనం ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ చేంజ్ చేసినా ఇక మనకి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ అనే ఎగ్జిస్ట్ అవ్వనప్పుడు ఇక మనకి డిస్కంటిన్యూటీ అసలు ఇంపాసిబుల్ అవ్వదు. అదే సెకండ్ కైండ్ ఏంటి అంటే సెకండ్ కైండ్ అంటే ఇప్పుడు ఇక్కడ నీకు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మీనింగ్ limit extends to a minus f of x and limit extends to a plus f of x both will exist but not equal. And limit extends to a minus value 5, limit extends to a plus value 6 other than 5 ఏదైనా అప్పుడు limit does not exist అవుతుంది. లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అయినట్లయితే దట్ ఈస్ కాల్డ్ నాన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్ అంటాం. అసలు లిమిటే ఎగ్జిస్ట్ అవ్వలేదనుకోండి, అంటే ఎల్హెచ్ఎల్ కానీ ఆర్హెచ్ఎల్ కానీ లేదా ఎఫ్ ఆఫ్ ఏ కానీ ఈ మూడిటిలో ఏ ఒక్కటి నాట్ డిఫైన్ అయినా, అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవ్వకపోవచ్చు, లేదా లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవ్వకపోవచ్చు, లేదా ఎఫ్ ఆఫ్ ఏ ఎగ్జిస్ట్ అవ్వకపోవచ్చు. ఈ మూడిట్లో ఏది జరిగినా అట్లీస్ట్ 1 పాయింట్ మనకు సాటిస్ఫై అయినా దట్ ఈస్ కాల్డ్ నాన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ ఆఫ్ సెకండ్ కైండ్ అంటాం. If limit extends to a minus f of x or limit extends to a plus f of x or both does not exist, then we say that the function అంటే రెండిట్లో ఏ ఒక్కటైనా does not exist అవ్వచ్చు, లేదా both or does not exist అవ్వచ్చు. In both the cases or f of a not define అయినా అది కూడా రాసుకోవాలి ఇక్కడ. f of a not define అయితే అసలు కంటిన్యూసే కాదు, తెలుసు కదా మనకి అది. f of a does not exist అయినా that is called non-removable discontinuity of second kind. సో ఇప్పుడు మరి కంటిన్యూస్ అవ్వాలి అంటే జస్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ, దెన్ వీ సే దట్ ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. అలాగే మనకు ప్రాబ్లమ్స్లో ఫంక్షన్ కంటిన్యూస్ అయితే ఒక అన్నోన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటూ ఉంటాడు. అంటే ఫంక్షన్ కంటిన్యూస్ అంటే అగైన్ వీఆర్ గివెన్ ద కండిషన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ, వాళ్ళే ఇచ్చేసారు మనకి. ఆ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ రెండు ఈక్వల్ చేసుకుంటే దాని నుంచి మనకి అన్నోన్ వాల్యూ వస్తుంది. అది ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మళ్ళీ డిస్కస్ చేసుకుందాం ఒకసారి. నెక్స్ట్ రీజన్స్ ఫర్ డిస్కంటిన్యూటీ. రీజన్స్ ఫర్ డిస్కంటిన్యూటీ అంటే ఇప్పుడు చూశారు కదా మొత్తం ఎన్ని పాయింట్స్ వచ్చినాయి మనకి అక్కడ 3 పాయింట్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇంకోటి 3 అంటే రిమూవబుల్ నాన్ రిమూవబిలిటీలో 3 పాయింట్స్ వచ్చినాయి, రిమూవబుల్లో 1 పాయింట్ వచ్చింది. అంటే మొత్తం మనకి 4 పాయింట్స్ 4 కేసెస్లో ఫంక్షన్ డిస్కంటిన్యూస్ అవ్వచ్చు. సో ఎగ్జాంపుల్స్ జస్ట్ ఒక డయాగ్రామాటిక్గా దాన్ని ఎలా అబ్జర్వ్ చేస్తున్నామో అబ్జర్వ్ చేయండి ఒకసారి. అంటే కొంతవరకు కొంతమందికి అర్థం అయ్యి అవ్వకపోవచ్చు, బట్ అబ్జర్వ్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి పాయింట్ దగ్గర ఇక్కడ ఎల్హెచ్ఎల్ వాల్యూ బిలో అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు సి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈ లైన్ బిలో ఎక్స్ యాక్సిస్ ఉందిరా. లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అబోవ్ ఎక్స్ యాక్సిస్ ఇక్కడికి వచ్చేసింది మనకి. అంటే ఇక్కడ నీకు ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ ఎగ్జిస్ట్ అవుతుంది బట్ నాట్ ఈక్వల్. అలాగే ఇక్కడ మరి అబ్జర్వ్ చేయండి,
ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నెగిటివ్ అయిపోయింది. లిమిట్ ఎక్స్టెన్స్ టు బి ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అబౌవ్ ఎక్స్ యాక్సిస్ అంటే గ్రాఫ్. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు బి ఎఫ్ఎక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని, అంటే లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని. మరి అది ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ పాయింట్ దగ్గర సో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవ్వటం లేదు, ఈ వాల్యూని రీచ్ అవ్వటం లేదు. సో కాబట్టి దేర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూస్. సో ఫస్ట్ వన్, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అయినా డిస్కంటిన్యూస్ అవుతుంది. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అయినా నాట్ డిఫైన్డ్, దట్ ఈస్ నాట్ డిస్కంటిన్యూస్. అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి అయినా సరే ద ఫంక్షన్ ఈజ్ డిస్కంటిన్యూస్. సో ఈ 3 కేసెస్లో మనము ఫంక్షన్ డిస్కంటిన్యూస్ అని చెప్పేస్తాం రా. ఈ మూడిట్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా దట్ ఫంక్షన్ ఈజ్ డిస్కంటిన్యూస్. సో ఈ 3 పాయింట్సే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకుంది. రిమూవబుల్ డిస్కంటిన్యూటీ, ఇర్రిమూవబుల్ నాన్ రిమూవబుల్ discontinuity. In all the cases shown above, geometrically the graph of the function will exhibit a break at the point of discussion. మన ఏ పాయింట్ దగ్గర అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి నాట్ డిఫైన్డ్ అవుతుంది. ఇక్కడ చూడండి, అంటే ఓపెన్ సర్కిల్ పెట్టారు, అబ్జర్వ్ చేయండి. ఓపెన్ సర్కిల్ అంటే ఎఫ్ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని, ఎఫ్ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని ఓపెన్ సర్కిల్ ఇచ్చారు అంటే. అలా ఇక్కడ సి దగ్గర డిఫైన్ అయింది, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర సి పైన ఉంది చూడండి, సి వాల్యూ పైన ఇచ్చేశారు. డార్క్ సర్కిల్ పెట్టారంటే ఎఫ్ ఆఫ్ సి వాల్యూ కొంత వస్తుంది అని చెప్పేసి. ఓపెన్ సర్కిల్ ఇచ్చారు అంటే దట్ పాయింట్ దగ్గర ఎఫ్ఎక్స్ ఇస్ నాట్ డిఫైన్డ్ అని, అంటే డయాగ్రామాటిక్ గా మనం అలా రిప్రజెంట్ చేస్తాం, నాట్ డిఫైన్డ్ అని. సో ఇన్ దీస్ 3 కేసెస్ ద ఫంక్షన్ ఈజ్ డిస్కంటిన్యూస్. The graph shown above is discontinuous at x is equal to a, b and c. So at 3 points దగ్గర కూడా discontinuous అవుతుంది గ్రాఫ్. నెక్స్ట్ వాట్ ఈస్ మెట్ రిమూవబుల్ డిస్కంటిన్యూస్. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. సో రిమూవబుల్ అంటే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ చేంజ్ ఇస్తాడు, అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవుతూ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయినట్లయితే దట్ ఈస్ కాల్డ్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. చెప్పాను, రిమూవబుల్ అంటే రిమూవ్ చేయొచ్చు అని, డిస్కంటిన్యూటీని కంటిన్యూటీగా చేంజ్ చేయొచ్చు. సో ఆ మీనింగ్ కరెక్ట్గా క్యాచ్ చేయండి, రిమూవబుల్ నాన్ రిమూవబుల్, దాంట్లోనే ఉంది మీనింగ్ క్లియర్గా. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నెసెసరీలీ ఎగ్జిస్ట్స్ బట్ ఈజ్ ఎయిదర్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఆర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇన్ దిస్ కేస్ it is possible to make the function continuous by redefining the function such that limit extends to a f of x is equal to f of a. సో అట్లా మనం డిస్కంటిన్యూటీని రిమూవ్ చేయొచ్చు కాబట్టి సో దట్ ఈస్ కాల్డ్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ తీసుకున్నారా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ అందరూ కూడా. Consider the function f of x is equal to x square minus 1 by x minus 1 when x not equal to 1. అంటే x not equal to 1 అయిన ప్రతి కేసులోనూ ఫంక్షన్ ఇదే యూజ్ చేసుకోమంటున్నారు. x is equal to 1 అయితే అప్పుడు fx వాల్యూ 2.5గా 2.5 అని వాడుకోమంటున్నారు. అంటే ఇమీడియట్గా మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు f of x is equal to 2.5 and x equal to 1 means f of 1 is 2.5 అని, f of 1 is 2.5 అని. మరి అదేవిధంగా ఇప్పుడు లిమిట్ క్యాలిక్యులేట్ చేయండి. మరి లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. మరి ఇక్కడ ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ రెండు కనుక్కోవాల్సిన అవసరం ఉందా లేదా, ఎవరైనా చెప్పగలరా? ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ కనుక్కోవాల్సిన అవసరం ఉందా లేదా డైరెక్ట్గా లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుందా? సరే, ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి నేనే చెప్తాను, ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ అన్ని ప్రాబ్లమ్స్ ఇలాగే వస్తాయి మనకి. ఎందుకంటే చూడండి, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 1 అయినప్పుడల్లా ఇదే ఫంక్షన్ వాడుకోమంటున్నాడు.
మరి లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 అంటే మీనింగ్ ఏంటి మీకు చెప్పుకున్నాం కదా, రోజు చెప్పుకునేదే కదా. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మీన్స్ x is very nearly close to 1 but not equal to 1. That means whenever you find LHL or RHL, so we have to this function only. So there is no need to find both LHL and RHL. Just limit extends to, just find limit extends to 1 fx. ఎందుకంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ లెస్ దాన్ 1 అయినా ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అయినా ఇదే ఫంక్షన్ వాడుకుంటాం మనం. సో కాబట్టి నో నీడ్ టు ఫైండ్ ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్. కనుక్కున్నా ఏమొస్తుంది, ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ రెండు సపరేట్గా క్యాలిక్యులేట్ చేసిన రెండు సేమ్ వాల్యూసే వస్తాయి. కాబట్టి అంత అవసరం లేదు అని చెప్తున్నాను అంతే. ఎందుకంటే నువ్వు రెండింటికి ఇదే ఫంక్షన్ వాడుకుంటావు కదరా. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ అన్నా ఇదే ఫంక్షన్ వాడుకుంటావు, లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ అన్నా ఇదే ఫంక్షన్ వాడుకుంటావు. సో కాబట్టి అప్పుడు నీకు ఎల్హెచ్ఎల్ వాల్యూ ఆర్హెచ్ఎల్ డెఫినెట్గా సేమే వస్తుంది. సరే ఇప్పుడు అంత అవసరం లేదు, డైరెక్ట్గా లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ఎఫ్ఎక్స్ క్యాలిక్యులేట్ చేద్దాం రా. మరి చెప్పండి ఇప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే దట్ ఈస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి నాకు. ఎక్స్టెన్స్ టు 1 ఇక్కడ రాసుకుందాం, ఐడియా మైండ్లో ఉంచుకోండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ఇక్కడ రాస్తున్నాను అనుకోండి, అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 అంటే బై డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ దిస్ బికమ్స్ 0 బై 0 ఫామ్. బట్ ఇక్కడ బోత్ ఆర్ పాలినామియల్స్, న్యూమరేటర్ డెనామినేటర్ 0 ఏంటంటే డెఫినెట్లీ ఎక్స్ మైనస్ 1 విల్ బి ఏ ఫ్యాక్టర్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1ని మనం ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1గా రాసుకుంటే ఎక్స్ మైనస్ 1 గెట్స్ క్యాన్సిల్డ్. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఓన్లీ ఎక్స్ ప్లస్ 1 మిగులుతుందిరా. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే 1 ప్లస్ 1 అంటే ఎక్స్ ప్లస్ 1 మిగిలింది కాబట్టి 1 ప్లస్ 1, ఎందుకంటే ఎక్స్టెన్స్ టు 1 కాబట్టి. సో ఆన్సర్ 2 అవుతుంది. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 2 అవుతుందిరా. బట్ ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఏమో 2.5 అయింది. అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అయింది బట్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1. అంటే ఇప్పుడు మరి ఏం చేస్తే మనకి ఇది ప్రాబ్లం ఈజీగా కంటిన్యూటీ అవుతుంది చెక్ చేద్దాం. ఇప్పుడు డయాగ్రామ్ చూడండి. ఫ్రమ్ ద ఫిగర్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను రా మీకు. చూడండి ఇప్పుడు నాకు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 అంటే అప్పుడు ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ చేశాక అది ఎక్స్ ప్లస్ 1గా కన్వర్ట్ అవుతుంది. అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అవుతుందిరా. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అంటే మీనింగ్ వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అని. వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అంటే స్ట్రైట్ లైన్ జామెట్రీ చెప్పుకున్నాం మనం, వై ఈక్వల్ ఎంఎక్స్ ప్లస్ సి ఫామ్. సో దాని యొక్క ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ క్యాలిక్యులేట్ చేస్తే సో అప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకుంటే ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0, ఎక్స్ వాల్యూ మైనస్ 1. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకుంటే వై వాల్యూ ప్లస్ 1. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ మైనస్ 1, వై ఇంటర్సెప్ట్ ప్లస్ 1 అంటే స్ట్రైట్ లైన్ ఇలా వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 గ్రాఫ్ ఇదిరా. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర నాట్ డిఫైన్ ఇది, అందుకని ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర చూడండి ఆ ఓపెన్ సర్కిల్ పెట్టేసాం మనం. ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర నాట్ డిఫైన్డ్, ఓన్లీ we can calculate limit extends to 1 fx we can calculate, but we are given at x is equal to 1 fx value is 2.5 అంటే అప్పుడు f of 1 వాల్యూ 2.5 అంటే పైకి ఉంటుంది కొంచెం, అది 2 దగ్గర వాల్యూరా. 2.5 అంటే కొంచెం 2కి పైన ఉంటుంది, అంటే y వాల్యూ 2.5 అని. fx వాల్యూ 2.5 అంటే మీనింగ్ y వాల్యూ 2.5 అని. సో మరి ఇప్పుడు ఈ కేసులో లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ఎఫ్ఎక్స్ వాల్యూ 2 అవుతుంది, లిమిట్ ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ 2.5 అయింది. సో దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ, ఆర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1. హెన్స్ ఎఫ్ ఈజ్ డిస్కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. బట్ ఇప్పుడు దీన్ని మనం కంటిన్యూస్ ఫంక్షన్గా కన్వర్ట్ చేయొచ్చు. కంటిన్యూస్ ఫంక్షన్గా కన్వర్ట్ చేయొచ్చు అంటే ఈ వైట్ హోల్ని బ్లాక్ హోల్గా మార్చొచ్చు. బ్లాక్ హోల్గా మార్చాము అంటే ఈ గ్రాఫ్ కంటిన్యూస్ అవుతుంది. వైట్ హోల్ అంటే అర్థం ఏంటి, అక్కడ పెన్ లిఫ్ట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి డ్రా చేసుకుంటూ పోవాలి అని. వైట్ హోల్ అంటే ఇప్పుడు పెన్ని కంటిన్యూస్గా మనం డ్రా చేసామనుకోండి, ఇప్పుడు ఈ వైట్ హోల్ రాదు, కంప్లీట్గా ఇదంతా బ్లాకే అయిపోద్ది, కంటిన్యూస్గా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతాయి.
వైట్ హోల్ ఉంచాము అంటే అర్థం ఏంటి అంటే ఆ పాయింట్ దగ్గర పెన్ లిఫ్ట్ చేసి మళ్ళీ పక్కన పాయింట్ పెట్టుకొని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తే మరి ఇది కంటిన్యూస్ అవుతుందంటే ఇప్పుడు ఈ f(1) వాల్యూని మనం 2గా డిఫైన్ చేస్తే అంటే ఏం చేస్తాం, ఇదిగో ఈ బ్లాక్ పాయింట్ వచ్చేసి ఈ వైట్ హోల్లో ఇన్సర్ట్ అయిపోతుంది. అబ్జర్వ్ చేయండి. The function is discontinuous at x is equal to a since limit extends to a f of x not equal to f of a. To make the function continuous, it is redefined as f of 1 is equal to 2. ఇక్కడ f of 1 వాల్యూ 2.5 ఇచ్చారు కాబట్టి f of 1 మనం 2 అని డిఫైన్ చేసుకుంటే సో దట్ ఫంక్షన్ విల్ బి కంటిన్యూస్. అంటే అప్పుడు ఈ పాయింట్ ఇలా కిందకి జారుతుంది. అబ్జర్వ్ చేయండి. అయిపోయింది. ఎప్పుడైతే మనం f of x వాల్యూ f of 1 వాల్యూ 2 అని రీడిఫైన్ చేసుకుంటామో హెన్స్ కంటిన్యూస్ ఫంక్షన్. ఇప్పుడు చూడండి ఎక్కడ కూడా గ్యాప్స్ లేవు, ఈ గ్రాఫ్లో ఎక్కడ గ్యాప్స్ లేవు. సో దిస్ ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్. సో కాబట్టి ఇక్కడ మనకి దట్ ఈస్ కాల్డ్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. రిమూవ్ చేయొచ్చు మనం డిస్కంటిన్యూటీ పాయింట్ని. నెక్స్ట్ నాన్ రిమూవబుల్ ఆర్ జంప్ డిస్కంటిన్యూటీ. నాన్ రిమూవబుల్ అంటే ఏదో ఒక లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుందిరా. దానికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్స్ అండ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ, then the function is continuous from the right at x is equal to a. అబ్జర్వ్ చేయండి, ఇది ఒక డెఫినేషన్స్. మళ్ళీ రైట్ కంటిన్యూస్, లెఫ్ట్ కంటిన్యూస్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు మనకి. రైట్ కంటిన్యూస్ అంటే రైట్ హ్యాండ్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ కావాలి. లెఫ్ట్ కంటిన్యూస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఏ మాత్రమే ఈక్వల్ అవుతుంది. అప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్ వేరే వాల్యూ వస్తుంది. Left hand limit is equal to f of a, then f is said to be left continuous. Right hand limit is equal to f of a only, then f is right continuous at x is equal to a. అంటే ఇప్పుడు కంటిన్యూస్ తో పాటుగా లెఫ్ట్ కంటిన్యూస్, రైట్ కంటిన్యూస్, ఈ పాయింట్స్ కూడా మైండ్లో ఉంచుకోవాలి మనకి, ఎందుకంటే ఆబ్జెక్టివ్లో అవసరం. సో అదే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్స్ and equal to f of a, then the function is continuous from the right at x is equal to a. సో అంటే డయాగ్రామ్ ఇలా ఉంటుందిరా. అంటే ఏ మైనస్ చూడండి ఇక్కడ ఏ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ లైన్ ఇదిరా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే లైన్ ప్యారలల్ టు వై యాక్సిస్. ఇప్పుడు ఏ అనే పాయింట్ దగ్గర లెఫ్ట్ కంటిన్యూస్, లెఫ్ట్ అంటే ఇక్కడ లెఫ్ట్ పాయింట్ దగ్గర అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ఎక్స్ ఇక్కడ డస్ నాట్ ఎగ్జిస్ట్ అయింది. అంటే వైట్ పాత్ ఉంది, అబ్జర్వ్ చేయండి, వైట్ పాయింట్. అదే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఇక్కడ ఉంది, డార్క్ వాల్యూ, డార్క్ సర్కిల్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఇదని. దాని కరస్పాండింగ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా నియర్లీ ఈక్వల్ టు ఏనే. సో దిస్ ఈజ్ కాల్డ్ రైట్ కంటిన్యూస్. అంటే ఏ పాయింట్ దగ్గర వైట్ సర్కిల్ ఉంటుందో ఆ పాయింట్ దగ్గర డిస్కంటిన్యూస్, ఏ పాయింట్ దగ్గర డార్క్ సర్కిల్ ఉంటుందో ఆ పాయింట్ దగ్గర కంటిన్యూస్. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ, ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ రెండు ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ లైన్ రా. ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఇక్కడ ఉంది, ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ వై వాల్యూస్. నెక్స్ట్ వన్, ఇఫ్ limit extends to a minus f of x is equal to f of a exists and equal to f of a. Sorry, ఇక్కడ limit extends to a minus f of x is equal to f of a అంటే అర్థము లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అండ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అని ఇక్కడ డైరెక్ట్గా రాస్తున్నారు. పై దానిలాగే రాయాలి సెంటెన్స్. ఒక పని చేయండి ఇక్కడ. సో అందరూ ఈ ఎఫ్ ఆఫ్ ఏని కట్ చేసుకోండి, నోట్స్లో ఈ ఎఫ్ ఆఫ్ ఏ కట్ చేసుకోండి. జస్ట్ ఇఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అండ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ, సో దెన్ ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో అప్పుడు డయాగ్రామ్ ఎలా వస్తుంది? ఇప్పుడు లెఫ్ట్ కంటిన్యూస్ దగ్గర డార్క్ సర్కిల్ ఉంటుంది, ఇదిగోండి చూసుకోండి. ఇక్కడ లెఫ్ట్ లిమిట్ దగ్గర డార్క్ సర్కిల్ వస్తుంది, అంటే ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ లెఫ్ట్ లిమిట్ వాల్యూ రెండు ఈక్వల్.
ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఎక్కడెక్కడో ఉంది మనకి, ఇక్కడ లేదు ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ. కాబట్టి రైట్ లిమిట్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ రెండు సేమ్ అవ్వటం లేదు. లెఫ్ట్ లిమిట్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ సేమ్ అవుతుంది ఇక్కడ. సో కాబట్టి దట్ ఈస్ లెఫ్ట్ కంటిన్యూస్. దట్ ఈస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. అంటే చూడండి, ఈ హైట్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా హైట్ అంతే. అంటే వై వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ రెండు సేమ్ అని దాని మీనింగ్. నెక్స్ట్ థర్డ్ వన్, if limit extends to a plus f of x, limit extends to a minus f of x exists and are unequal, then fx is said to have a non-removable or a jump discontinuity x equal to a. సో జంప్ డిస్కంటిన్యూటీ అంటే ఇది మీనింగ్. అంటే రెండు ఎగ్జిస్ట్ అవుతాయి బట్ రెండు నాట్ ఈక్వల్. జంప్ అవుతుంది అంటే జంప్ అవుతుందంటే సడన్ గా గ్రాఫ్ ఎక్కడో వేరే పాయింట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ. దట్ ఈస్ కాల్డ్ జంప్ డిస్కంటిన్యూటీ అంటాం మనం. ఎక్స్ ఈక్వల్ అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ఎక్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కానీ దే ఆర్ నాట్ ఈక్వల్. అప్పుడు వచ్చేటువంటి డిస్కంటిన్యూటీని ఏమంటామంటే జంప్ డిస్కంటిన్యూటీ అంటాం మనం. సో ఈ మూడు కేసుల్లో మనము ఆ ఫంక్షన్ యొక్క కంటిన్యూటీని మనం రిమూవ్ చేయలేము, మనం డిస్కంటిన్యూటీని రిమూవ్ చేయలేము. సో కాబట్టి దట్ ఈస్ కాల్డ్ నాన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. నాన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటే ఇవన్నీ కూడా మనకి ఆబ్జెక్టివ్లో అవసరం రా, అందుకనే ముందే డిస్కస్ చేస్తున్నాం ఆబ్జెక్టివ్ పర్పస్లో. ఐపీలో ఇవంత కాన్సెప్ట్ అక్కర్లేదు, జస్ట్ ఎంత సింపుల్గా ఉంటాయి. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీరే అబ్జర్వ్ చేస్తారు. సో ఇక్కడ జంప్ డిస్కంటిన్యూటీకి ఎగ్జాంపుల్ ఇది. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఇక్కడ ఉంటుంది వాల్యూ, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ అంటే ఈ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇక్కడ వరకు ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది. సడన్ గా ఏ ప్లస్ దగ్గరకు వచ్చేటప్పటికి వేరే వాల్యూ వస్తుంది. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దట్ ఈస్ అ నాన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ ఆఫ్ ఏంటో ఫస్ట్ కైండ్ అని రాశారు. ఫస్ట్ కైండ్ ఎస్ అంటే నాన్ రిమూవబిలిటీలో ఫస్ట్ కైండ్ అది. నెక్స్ట్ ఆల్జీబ్రా ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్స్. ఆల్రెడీ మనం ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్ చేసామురా. ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్ అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ఎక్స్ ప్లస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్. అలాగే ఇక్కడ మరి ఆల్జీబ్రా ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్స్ ఎలా ఉంటుంది? ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు మైండ్లో ఉంటే కొన్ని ఆబ్జెక్టివ్లో కొన్ని ప్రాబ్లమ్స్ని మనం చాలా ఈజీగా చేసుకోవచ్చురా. సో let f of x and g of x are a continuous function at x is equal to a. Then c into f of x is a continuous at x is equal to a where c is any constant. Next f plus or minus g is a continuous at x is equal to a. f into g is a continuous at x is equal to a. f by g is a continuous at x is equal to a provided g of a not equal to 0. If f is a continuous, then mod f is also continuous, but converse is not true. So మన పై 4 పాయింట్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. అంటే ఎఫ్ జి టూ డిఫరెంట్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ టూ ఫంక్షన్స్ ఒకే పాయింట్ దగ్గర కనుక కంటిన్యూస్ అవుతున్నట్లయితే అప్పుడు కాన్స్టెంట్ ఇంటూ ఎఫ్ఎక్స్ ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జి అంటే ఎఫ్ ప్లస్ జి అండ్ ఎఫ్ మైనస్ జి ఆ రెండింటిని కంబైన్డ్గా ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జి అని రాసుకుంటాం మనం. f into g, f by g, ఈ 4 functions కూడా again continuous అవుతాయి x is equal to a. If both f and g are continuous at the same point, then f plus g, f minus g, f into g, f by g all are continuous functions at the same point x is equal to a. సో f by g లో మాత్రం ఒక స్పెషల్ కేస్. అంటే మనకి g of a 0 అయితే అప్పుడు ఎఫ్ బై జీ నాట్ డిఫైన్డ్ అవుతుంది కాబట్టి అందుకని ఇక్కడ స్పెషల్గా ప్రొవైడెడ్ జీ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అని మెన్షన్ చేస్తారు. అలాగే ఎఫ్ అనేది ఒక కంటిన్యూస్ ఫంక్షన్ అయితే కనుక మోడ్ ఎఫ్ కూడా డెఫినెట్గా కంటిన్యూస్ అవుతుంది.
కానీ బట్ కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ అంటున్నాడు. అంటే మోడ్ ఎఫ్ కంటిన్యూస్ అయినంత మాత్రాన ఎఫ్ కంటిన్యూస్ అవ్వాలని రూల్ ఏం లేదు. సో దానికి మనం ఫ్యూచర్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారా. ఈ పాయింట్ ఒక్కటి మైండ్లో ఉంచుకోండి. మోడ్ ఎఫ్ కంటిన్యూస్ అవ్వచ్చు, బట్ ఎఫ్ మే నాట్ బి కంటిన్యూస్. నెక్స్ట్ వన్. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మైండ్లో ఉంచుకోవాల్సిన పాయింట్స్ రా. అంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని మైండ్లో ఉంటే ప్రాబ్లమ్స్ మనం చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్లో, ఐపీలో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న పాయింట్స్ అన్ని కూడా ఐపీలో the largest integer function, that is the greatest integer function అంటే step x. Step x is continuous at all points except at integral points or integer points. అంటే step x is step function. Step x is discontinuous at every integral points, integer points. అంటే ఎలా చెప్తాం, మనం ఆల్రెడీ మనం లిమిట్స్లో క్యాలిక్యులేట్ చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్టెప్ ఎక్స్ అని తీసుకున్నట్లయితే 2 అనే పాయింట్ దగ్గర మరి ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుందా కాదా అని అడిగామనుకోండి, అసలు 2 అనే పాయింట్ దగ్గర లిమిటే ఎగ్జిస్ట్ కాదు ఫంక్షన్కి. ఎందుకని? లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ అన్నాం అనుకోండి, అంటే ఎక్స్ వాల్యూ 2 కన్నా ఎక్కువ కాబట్టి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 2 అవుతుంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ అంటే ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 2 కాబట్టి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 అవుతుంది. సో క్లియర్లీ ఎల్హెచ్ఎల్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్. ఇంకా క్లియర్గా పర్ఫెక్ట్గా చెప్పాలంటే దిస్ ఇస్ నాన్ రిమూవబుల్ డిస్కంటిన్యూస్ అయిపోతుంది. ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ మళ్ళీ 2 అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 రెండు ఈక్వల్ రా. అంటే integral part of x is always right continuous at every integer. Right continuous అవుతుంది every integer దగ్గర, బట్ కంటిన్యూస్ అవ్వదు. సో ఎగ్జాంపుల్ ఎందుకంటే చూడండి, గ్రాఫ్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. స్టెప్ ఫంక్షన్ అనేది ఎందుకు నేమ్ ఇచ్చారు దానికి అంటే, గ్రాఫ్ ఆఫ్ ద స్టెప్ ఫంక్షన్ ఎలా ఉంటుందిరా అంటే జస్ట్ లైక్ బిల్డింగ్ స్టెప్స్ లాగా ఉంది. అబ్జర్వ్ చేయండి ఒకసారి, బిల్డింగ్ స్టెప్స్. సో అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ 1 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 దగ్గరికి వెళ్తుంది. బట్ ఎక్స్ లెస్ దాన్ 1 అంటే ఎక్స్టెన్స్ టు 1 మైనస్ తీసుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0నే అవుతుంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే 0. బట్ సడన్ గా 1 వచ్చేటప్పటికి ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ 1 అయిపోతుంది. అంటే 1 నుంచి మళ్ళీ 2 వరకు ఏ నంబర్ తీసుకున్నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 అవుతుంది. మళ్ళీ ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ సడన్ గా 2గా మారిపోతుంది. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 కాబట్టి సో దేర్ ఫోర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ డిస్కంటిన్యూస్ ఎట్ ఎవ్రీ ఇంటీజర్. అంతే. మరి అదే ఇప్పుడు ఎక్స్టెన్స్ టు 2 కాకుండా ఎక్స్టెన్స్ టు 1.9 ఇచ్చామనుకోండిరా, ఎక్స్టెన్స్ టు 1.9 అన్నాం అనుకోండి, అంటే ఎక్స్టెన్స్ టు 1.9 అంటే 1కి 2కి మధ్యలో తీసుకుంటున్నాము. అప్పుడు ఎఫ్ఎక్స్ వాల్యూ 1 అవుతుంది, ఎక్స్టెన్స్ టు 1.9 మైనస్ 1 అవుతుంది, ఎక్స్టెన్స్ టు 1.9 ప్లస్ అదే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ లెస్ దాన్ 1.9 అన్నాం అనుకో, అంటే ఎక్స్టెన్స్ టు 1.9 మైనస్ అంటే ఎక్స్ లెస్ దాన్ 1.9. 1.9 అంటే 1.9 కన్నా తక్కువ అంటే ఎంత ఉంటుంది? వెరీ నెగ్లిజిబుల్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది. అంటే అప్పుడు 1.899 ఉండొచ్చు ఎక్స్ వాల్యూ. అప్పుడు ఇంటిగ్రల్ పార్ట్ ఎంత అంటే 1 అవుతుంది. అలాగే 1.9 ప్లస్ అన్నాం అనుకోండి, ఎక్స్టెండ్స్ టు 1.9 ప్లస్ రైట్ హ్యాండ్ లిమిట్ క్యాలిక్యులేషన్లో 1.9 ప్లస్ అంటే ఎంత ఉంటుంది? 1.90001. అది కూడా లెస్ దాన్ 2నే కాబట్టి ఇంటిగ్రల్ పార్ట్ 1 అవుతుంది మళ్ళీ. అలాగే ఎఫ్ ఆఫ్ 1.9 వాల్యూ అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 1.9 వాల్యూ ఎంత అవుతుందిరా? 1. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 1.9 1. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 1, రైట్ హ్యాండ్ లిమిట్ 1. సో దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.9.
అంటే మనకి ఇంటీజర్స్ దగ్గర తప్ప మిగతా అన్ని పాయింట్స్ దగ్గర కంటిన్యూస్ రా. అంటే ఇంకా సింపుల్గా అలా చెప్పుకోవచ్చు అంటారా, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూస్ ఆన్ ఆర్ మైనస్ జెడ్ అని రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూస్ ఆన్ ఆర్ మైనస్ జెడ్. ఆర్ అంటే రియల్ నంబర్ సెట్, అందులో నుంచి ఇంటీజర్ సెట్ తీసేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే ఇక మిగతా అన్ని పాయింట్స్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది కాబట్టి సో దేర్ ఫోర్ ఇంటిగ్రల్ పార్ట్. సో ఫైనల్ కంక్లూజన్ రాయది, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్ మైనస్ జెడ్. సింపుల్గా అది. సో ఇది ఒక స్పెషల్ పాయింట్స్, ఇవన్నీ కూడా ఈ పాయింట్స్ అన్ని మైండ్లో ఉంచుకోవాలి మనం. నెక్స్ట్ ద ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. మరి ఫ్రాక్షనల్ పార్ట్ గురించి మీకు ఫంక్షన్స్లో ఏమైనా డిస్కస్ చేశారా? ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్, ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ అంటాం రా. లేదా దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం, ఇలా ఫ్లవర్ బ్రాకెట్లు వేసి దాంట్లో ఎక్స్ రాస్తే వీ క్యాన్ రీడ్ దిస్ యాజ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే క్లోజ్డ్ బ్రాకెట్ పెడతారు, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఇట్లా కర్లీ బ్రాకెట్స్ రాస్తారు. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఇట్లా కర్లీ బ్రాకెట్స్లో ఎక్స్ రాశారంటే దాని వాల్యూ ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ అని. అంటే ఏం లేదురా, ఎక్స్లో నుంచి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలేదే ఫ్రాక్షనల్ పార్ట్. ఇప్పుడు 1.9లో నుంచి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 1.9, 1.9లో నుంచి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 1.9 అంటే 1 కాబట్టి 1.9లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు 0.9 మిగులుతుంది. 0.9 is nothing but fractional part. అంటే the value lies between 0 and 1 రా. అంటే 0 less than or equal to, fractional part of x always lies between closed 0 and open 1. That means the range of fractional part of x, domain R, fractional part of x యొక్క డొమైన్ R అవుతుంది. రేంజ్ వాల్యూ ఎంత అవుతుంది అంటే సెట్ ఆఫ్ ఆల్ అవుట్పుట్స్, సెట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్స్ ఏమో రియల్ నెంబర్ సెట్, అవుట్పుట్స్ ఏమొస్తాయంటే కేవలం క్లోజ్డ్ 0, ఓపెన్ 1 వస్తుంది. ఎందుకంటే ఫ్రాక్షనల్ పార్ట్ 0 అవ్వచ్చు ఎప్పుడు, ఇఫ్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ అప్పుడు ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ వాల్యూ 0నే అవుతుంది. బట్ ఎక్స్ ఈజ్ నాట్ ఇంటీజర్, అప్పుడు ఎక్స్లో నుంచి స్టెప్ ఎక్స్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది లైస్ బిట్వీన్ 0 and 1లో ఉంటుంది. సో కాబట్టి డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఆర్ అవుతుంది ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్కి. రేంజ్ వచ్చేటప్పటికి క్లోజ్డ్ 0, ఓపెన్ 1 అసలు ఎప్పుడు అవ్వదు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. సో మరి ఇక్కడ ఇందులో ఎప్పుడైతే ఇందులో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అనే వర్డ్ ఫంక్షన్ వచ్చిందో మరి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అనేది ఎప్పుడు ఏ ఇంటిజర్ దగ్గర కంటిన్యూస్ కాదు. మరి ఇప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్లో ఆ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ వచ్చింది కాబట్టి, ఇన్వాల్వ్ అయింది కాబట్టి, సో దేర్ ఫోర్ ద ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఆల్ పాయింట్స్ ఎక్సెప్ట్ ఎట్ ఇంటీజర్ పాయింట్స్. అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్ ఆన్ ఆర్ మైనస్ జెడ్. ఆర్ మైనస్ జెడ్లో కంటిన్యూస్ అవుతుంది. సో డయాగ్రామ్ చూడండి, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుందిరా. సో దీన్నే మనం ఇంకొక నేమ్తో కూడా పిలుస్తాం రా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు ఆ గ్రాఫ్ని. దిస్ ఇస్ కాల్డ్ సాటూత్ గ్రాఫ్ అంటాం రా, సాటూత్ గ్రాఫ్. అంటే దానికి గ్రాఫ్ ఎలా ఉందంటే రంపం పళ్ళు అంటారు, రంపం సా అంటే SAW సారా, సా టూత్ పళ్ళు, సాటూత్ గ్రాఫ్. మీరు ఆ రంప అంటే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, బట్ చేసారో లేదో తెలియదు మీకు, ఆ కార్పెంటర్ల దగ్గర ఉంటుంది ఆ రంపము. ఆ రంపం పళ్ళు ఎలా ఉంటాయి అంటే సేమ్ ఇలాగే ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మీకు ఎప్పుడైనా రంపాన్ని మీకు క్లారిటీ ఉంటుంది. సో దట్స్ వై వీ కెన్ కాల్ దిస్ యాజ్ సాటూత్ గ్రాఫ్ అని కూడా అంటారు. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ సాటూత్ గ్రాఫ్ అవుతుంది. అది రైట్. నెక్స్ట్ వన్, log x is a continuous on r plus, అంటే log x is a continuous on positive real number set అని.
మరి నెగిటివ్ రియల్ నెంబర్ సెట్ లేదా జీరో ఎందుకు తీసుకోకూడదు అంటే లాగ్ జీరో కానీ లాగ్ -1 లాగ్ -2 నాట్ డిఫైన్డ్ కదా అవి. సో అందుకని లాగ్ ఎక్స్ యొక్క డొమైన్లో ఏ వాల్యూస్ దగ్గర అయితే డిఫైన్ అవ్వదో ఆ పాయింట్ దగ్గర ఎప్పుడు డిస్కంటిన్యూస్. మనం ఫస్ట్లో చెప్పుకున్నాం ఈ పాయింట్ని. ఏ పాయింట్ దగ్గర అయితే నాట్ డిఫైన్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర అన్నింటి దగ్గర డిస్కంటిన్యూస్ ఏ ఫంక్షన్. log x డొమైన్ r ప్లస్ కాబట్టి hence log x is continuous on r ప్లస్. log x గ్రాఫ్ ఇలా ఉంటుందిరా ఇక్కడ అంటే యాజ్ ఎక్స్టెండ్స్ టు 0 అప్పుడు log x వాల్యూ -∞కి వెళ్తుందిరా. -∞ నుంచి అలా x వాల్యూ 1 పెట్టుకుంటే log x వాల్యూ log 1 0 అవుతుంది. ఇంకా అలా x వాల్యూ పెరిగే కొద్దీ fx గ్రాఫ్ ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే లాగ్ ఫంక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. log x ఈజ్ ఇంక్రీజింగ్ వెన్ ఎవర్ x గ్రేటర్ దాన్ 1. బేస్ దాంట్లో ఇంకా చాలా కండిషన్స్ ఉంటాయి లేరా. జస్ట్ జనరల్గా log x గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే అప్పుడు x వాల్యూ ఇక్కడ బేస్ ఇవ్వలేదు అంటే అర్థము బేస్ ఈ అన్నట్లురా. మ్యాథమెటిక్స్లో బేస్ ఇవ్వలేదు అంటే లాగర్థం ఫంక్షన్కి సో వీ హ్యావ్ టు ట్రీట్ ద బేస్ ఆల్వేస్ యాజ్ స్మాల్ ఈ. సో log x బేస్ ఈ. ఈ అంటే ఈ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అవుతుందిరా. అంటే లాగర్థం ఫంక్షన్స్లో బేస్ గ్రేటర్ దాన్ 1 ఉంటే ఫంక్షన్ ఎప్పుడు ఇంక్రీజింగ్ ఫంక్షన్. నెక్స్ట్ వన్ log ఆఫ్ mod x ఈజ్ కంటిన్యూస్ ఆన్ r -0. r -0 ఎందుకంటే ఇక్కడ mod x ఇచ్చారా. లాగర్థం ఆఫ్ mod x డొమైన్ వచ్చేసేది r -0 అని డొమైన్. ఎందుకంటే ఇప్పుడు నెగిటివ్ రియల్ నెంబర్ ఇచ్చినా పాజిటివ్ రియల్ నెంబర్ ఇచ్చినా మోడ్ ఉంది కాబట్టి లాగర్థం డిఫైన్ అవుతుంది. బట్ 0 దగ్గర మాత్రం నాట్ డిఫైన్. log 0 ఈజ్ నాట్ డిఫైన్డ్. సో దట్స్ వై ద డొమైన్ ఆఫ్ log mod x is r -0. సో దేర్ ఫోర్ log mod x is కంటిన్యూస్ ఆన్ r -0. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే రా సో ఎవ్రీ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఇన్ ఇట్స్ డొమైన్. సింపుల్ కాన్సెప్ట్. ఎవ్రీ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఇన్ ఇట్స్ డొమైన్. సో అంటే అప్పుడు ఫంక్షన్స్ చాప్టర్లో డొమైన్స్ అన్ని మీ దగ్గర మైండ్లో ఉంటే పర్ఫెక్ట్గా మన ప్రాబ్లమ్స్ ఏది ఆబ్జెక్టివ్లో చాలా బ్రహ్మాండంగా మనం ఫంక్షన్స్ కంటిన్యూస్ అవుతాయా కాదా చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ సిగ్నమ్ ఫంక్షన్ SGN ఆఫ్ ఎక్స్. చూడండి ఇది మీకు సో ఐపీలో అస్సలు రాదు. మరి ఫంక్షన్స్లో ఉంది డెఫినేషన్ అయితే మరి చెప్పారో లేదో నాకైతే తెలియదు. సిగ్నమ్ ఫంక్షన్ అంటాం రా. సిగ్నమ్ ఫంక్షన్ దాట్ ఈస్ సింపుల్గా దాని నోటేషన్ ఇలా రాస్తాం SGN ఆఫ్ ఎక్స్. SGN ఆఫ్ ఎక్స్ అంటే సిగ్నమ్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అని, సిగ్నమ్ ఆఫ్ ఎక్స్ అని. మరి సిగ్నమ్ ఫంక్షన్ యాక్చువల్ మరి డెఫినేషన్ ఏంటి అంటే ఇక్కడ ఉందో చూడండి, అబ్జర్వ్ చేయండి. f of x is equal to mod x by x when x not equal to 0 and f of x is equal to 0 for x is equal to 0. అంటే x వాల్యూ 0 అయితే fx వాల్యూ 0 అవుతుంది. ఇన్ ఆల్ అదర్ కేసెస్ అప్పుడు f of x వాల్యూ mod x by x అవుతుందిరా. మరి ఇప్పుడు చెప్పండి మీరు mod x by x ఇప్పుడు x పాజిటివ్ అయింది అనుకోండిరా అప్పుడు mod x by x వాల్యూ ఎంత అవుతుంది? అంతే 1. x వాల్యూ 1 పాజిటివ్ తీసుకోండి మీ ఇష్టం, 1.1 తీసుకోండి. మరి x వాల్యూ పాజిటివ్ కాబట్టి mod x x అవుతుంది. అంటే x by x 1 డైరెక్ట్గా ఆన్సర్. అదే x వాల్యూ నెగిటివ్ అయింది అనుకోండి, x వాల్యూ నెగిటివ్ అయితే అంటే లెస్ దాన్ 0 అయితే అప్పుడు mod x by x -1 అయిపోతుంది. mod x వాల్యూ -x అని రాస్తాము, -x by x అంటే -1 అవుతుంది. బట్ f ఆఫ్ 0 నేమో 0 అవుతుంది. అంటే ఇక్కడ లెఫ్ట్ లిమిట్ ఏమో -1, రైట్ లిమిట్ ఏమో +1, f ఆఫ్ 0 నేమో 0. అంటే ఇది కూడా ఇర్రిమూవబుల్ డిస్కంటిన్యూటీ x is equal to at x is equal to 0. 0 దగ్గర నాన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అవుతుంది ఫంక్షన్. అందుకనే సో 0 దగ్గర కంటిన్యూస్ కాదు. ఇంకా మిగతా ఏ ఫంక్షన్ ఏ నంబర్ తీసుకున్నా కంటిన్యూస్ అవుతుంది అక్కడ. సో అందుకనే సిగ్నమ్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ r -0 ఎక్సెప్ట్ 0 ఎవ్రీవేర్ కంటిన్యూస్ రా సిగ్నమ్ ఫంక్షన్.
జీరో దగ్గర మాత్రమే లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ వేరువేరుగా వస్తాయి. ఇంకా మిగతా ఏం తీసుకున్నా, ఏ పాయింట్ తీసుకున్నా ఫస్ట్ ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది మనకి. నెక్స్ట్ sin x, cos x, e power x, mod x are always continuous on R. సో ఇవి స్టాండర్డ్ లిమిట్స్ అవి స్టాండర్డ్ ఫంక్షన్స్. sin x is sin x cos x అంటే ఎక్స్ ప్లేస్లో అంటే sin x cos x యొక్క డొమైన్స్ ఆర్ కాబట్టి సో దేర్ ఫోర్ sin x అండ్ cos x ఆర్ కంటే అలాగే ఈ పవర్ x యొక్క డొమైన్ కూడా ఆరే, మోడ్ x డొమైన్ కూడా ఆరేరా. అంటే ఫర్ ఎవ్రీ రియల్ నంబర్ మోడ్ x ఈజ్ డిఫైన్డ్. సో ఇవన్నిటికి డొమైన్స్ ఆర్ కాబట్టి సో దేర్ ఫోర్ ద ఫంక్షన్స్ ఆర్ కంటిన్యూస్ ఆన్ ఆర్. సింపుల్గా చెప్పేసేయచ్చు. గ్రాఫ్లు కావాలంటే ఇలా ఉంటాయిరా. గ్రాఫ్ ఇలా ఉంటుంది, ఏది ఈ పవర్ ఎక్స్ గ్రాఫ్ రా ఇది. అంటే ఎక్స్ వాల్యూ 0 పెడితే వై వాల్యూ ఈ పవర్ 0 1 అవుతుంది. సో ఇలా ఎక్స్ వాల్యూ నెగిటివ్ నంబర్లోకి వెళ్ళిపోతే అంటే ఈ పవర్ -1, ఈ పవర్ -2, ఈ పవర్ -3 అంటే అప్పుడు y వాల్యూ టెండింగ్ టు 0 వచ్చేస్తుంది. సో 0 ఇలా ఈ పవర్ ఎక్స్ గ్రాఫ్ ఇలా ఉంటుంది. sin x cos x గ్రాఫ్లో ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ట్రిగనామెట్రీలో. నెక్స్ట్ మోడ్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇదిగో ఇలా ఉంటుంది రా మోడ్ ఎక్స్ గ్రాఫ్. ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటే ఎఫ్ఎక్స్ వాల్యూ 0, ఎక్స్ వాల్యూ పాజిటివ్ తీసుకుంటే అప్పుడు y ఈజ్ ఈక్వల్ ఎక్స్ అవుతుంది. అంటే స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అండ్ మేకింగ్ ఈక్వల్ యాంగిల్స్ విత్ కోఆర్డినేట్ యాక్సెస్, y ఈజ్ ఈక్వల్ ఎక్స్ లైన్. అదే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ నెగిటివ్ తీసుకున్నట్లయితే y వాల్యూ -x అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు -x లైన్ అంటే y ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 0. therefore that is a line passing through origin and making 135 degrees with the positive direction of x axis, y is equal to -x. మనం ఐపీలో జామెట్రీలో కూడా ప్రాబ్లమ్స్ చేసాంరా. సో వాట్ ఆర్ ద ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్ విచ్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ విత్ కోఆర్డినేట్ యాక్సెస్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం 2 మార్క్స్ కి జామెట్రీ స్ట్రైట్ లైన్స్ లో. అంటే ఈక్వల్ యాంగిల్స్ విత్ కోఆర్డినేట్ యాక్సెస్ అంటే అప్పుడు యాంగిల్ ఒకటి 45 డిగ్రీస్ ఆర్ 135 డిగ్రీస్ అవుతుంది. సో అప్పుడు స్లోప్స్ tan θ వాల్యూ tan 45 ఆర్ tan 135 అంటే +1 ఒకటి -1 ఒకటి అవుతుంది. మరి ఇక్కడ వచ్చింది అవే కదా. ఎక్స్ వాల్యూ నెగిటివ్ అయితే y ఈక్వల్ టు -x అవుతుంది, ఈ గ్రాఫ్ వస్తుంది. ఎక్స్ వాల్యూ పాజిటివ్ అయితే y ఈక్వల్ టు +x అంటే ఇలా వస్తుంది. ఇంక ఇటు అంటే మనకి మళ్ళీ క్వాడ్రంట్స్ని ఇటు లోపలికి రావు, క్వాడ్రంట్లోకి జస్ట్ వి షేప్ వస్తుంది. మోడ్ ఎక్స్ గ్రాఫ్ ఈజ్ ఆల్వేస్ వి షేప్. మోడ్ ఎక్స్ గ్రాఫ్ ఈజ్ ఆల్వేస్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో ఇది మోడ్ ఎక్స్ గ్రాఫ్ ఈ పవర్ ఎక్స్. అలాగే tan x సీకెంట్ x. మరి ఇప్పుడు tan x యొక్క డొమైన్ సీకెంట్ x యొక్క డొమైన్ ఒకే విధంగా ఉంటుందిరా. అలాగే cot x కొసీకెంట్ x యొక్క డొమైన్స్ సేమ్ ఉంటాయి. అందుకని సింపుల్గా రాసేస్తున్నాం మనం ఇక్కడ. tan x secant అంటే tan x is not defined at odd multiples of pi/2 రా. secant x is also not defined at odd multiples of pi/2. So that's why the domains of both secant x and tan x are r minus the set of all values of angles 2n + 1 into pi/2 where n belongs to z. So కాబట్టి tan x and secant x curves are not defined at odd multiples of pi/2 కాబట్టి so therefore tan x into secant x are continuous on r minus odd multiples of pi/2. గ్రాఫ్స్ ఆల్రెడీ tan x secant x మరి మీరు ట్రిగనామెట్రీలో డ్రా చేశారో లేదో తెలియదురా, అందుకని ఒకసారి గ్రాఫ్లు కూడా డ్రా చేసి పెట్టాను మీకు ఇక్కడ. సో ఆ తర్వాత ట్రై చేయండి గ్రాఫ్స్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ cot x cosecant x. cot x cosecant x డొమైన్స్ వచ్చేటప్పటికి cot x is not defined at integral multiples of pi. cosecant x కూడా cosecant x nothing but 1/sin x. sin x will be 0 at integral multiples of pi, integer multiples of pi. సో కాబట్టి మనకి cot x cosecant x గ్రాఫ్లు r minus n pi n belongs to z లో కంటిన్యూస్ అవుతాయి రా మనకి. r minus n pi n belongs to z అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, ఫైనల్గా నాకు చెప్పండి రా. సో ఇప్పుడు cot x ఈజ్ cot x కంటిన్యూస్ at x is equal to 10 pi.
x ఈక్వల్ టు 10 పై దగ్గర కాట్ ఎక్స్ లేదా కొసికెంట్ ఎక్స్ కంటిన్యూస్ అవుతుందా కాదా? నాట్ కంటిన్యూస్, బికాస్ మరి n పై దగ్గర నాట్ డిఫైన్డ్ కదరా, కాట్ 10 పై నాట్ డిఫైన్డ్. మనకి కంటిన్యూస్ అవ్వాలంటే లిమిట్ వాల్యూతో పాటుగా ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ కూడా ఈక్వల్ కావాలి. then only we say that fx is continuous, but cot 10 pi is not defined. సో అదిరా. సో నెక్స్ట్ క్లాస్ లో మనం డైరెక్ట్ గా ప్రాబ్లమ్స్ లోకి ఎంటర్ అవ్వచ్చు. మనం నెక్స్ట్ సింపుల్ పాయింట్స్ 2 ఉన్నాయి, 2 పాయింట్స్ కూడా అబ్జర్వ్ చేయండి. డైరెక్ట్ గా నెక్స్ట్ క్లాస్ లో ఎక్సర్సైజ్ డిస్కస్ చేసుకుందాం. సో ఎవ్రీ పాలినామియల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్. పాలినామియల్ ఫంక్షన్ దా, పాలినామియల్ అనగానే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c లేదా ax క్యూ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d అలాగే ఉంటుంది. సో డెనామినేటర్ ఇవ్వండి, డెనామినేటర్ ఉంటే మళ్ళీ ఫ్రాక్షన్ అవుతుంది కదా, అది పాలినామియల్ అవ్వదు. సో అప్పుడు ఎవ్రీ పాలినామియల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్. అలాగే ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్ ఆన్ ఆర్. ఎందుకు కాన్స్టెంట్ ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది అంటే, ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 అన్నాం అనుకోండి, అది ఒక కాన్స్టెంట్ ఫంక్షన్. అంటే ఎక్స్ కన్నా ఎక్కువ తీసుకున్నా, ఎక్స్ కన్నా తక్కువ తీసుకున్నా, ఎక్స్కి ఏ వాల్యూ తీసుకున్నా ఎఫ్ఎక్స్ వాల్యూ 2నే వస్తుంది. అంటే ఎల్హెచ్ఎల్ వాల్యూ, ఆర్హెచ్ఎల్ వాల్యూ, ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ 3 2నే వస్తాయి. సో కాబట్టి ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్. ఫైనల్గా నోట్ పాయింట్ రా, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి అన్నీ కూడా ఇక్కడే చెప్పేశాను చూడండి. ఇందాక నుంచి చెప్తుంది ఇదే పాయింట్ మీకు. ఆల్ పాలినామియల్స్, ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, ఎక్స్పోనెన్షియల్ అండ్ లాగర్థమిక్ ఫంక్షన్స్ ఆర్ కంటిన్యూస్ ఎట్ దేర్ డొమైన్స్. సో ఏ ఫంక్షన్ తీసుకున్నా సరే అవన్నీ కూడా వాటి యొక్క డొమైన్లో కంటిన్యూస్ అవుతాయి అని చెప్తున్నారు. ఫైనల్ కంక్లూజన్ అది. సో అందుకని ఇప్పుడు మనం రాసిన వాటి అన్నిటికి కూడా పాలినామియల్ ఫంక్షన్కి డొమైన్ ఆర్, కాన్స్టెంట్ ఫంక్షన్ డొమైన్ ఆర్, tan x ఫంక్షన్కి డొమైన్ ఆర్ మైనస్ 2n + 1 × π/2 n బిలాంగ్స్ టు z. కాబట్టి వాటి యొక్క డొమైన్స్లో కంటిన్యూస్ అవుతాయిరా మనకి. రైట్. సో ఇక నెక్స్ట్ మనం రేపు ఈ కాన్సెప్ట్ నుంచి మనం స్టార్ట్ చేసుకొని ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చురా మనం. సో ఒక్కసారి మళ్ళీ మీరు ఆ నోట్స్ అంతా కూడా నీట్గా రాసుకొని ఒక్కసారి నోట్స్ అబ్జర్వ్ చేసుకోండి.